హలో స్టూడెంట్స్, దిస్ ఇస్ శ్రీరామ్ ఇన్ఫో ఆల్ ఇండియా గవర్నమెంట్ జాబ్స్ అండి. మన ఛానల్లో పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ మాత్రమే పోస్ట్ చేయడం జరుగుతుందండి. కాంట్రాక్ట్ బేస్డ్ కానీ అవుట్సోర్సింగ్ జాబ్స్ అయితే మన ఛానల్లో ఉండవు. ఓన్లీ పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ మాత్రమే పోస్ట్ చేస్తాము. మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకొని పెట్టుకోండి. నా ప్రతి అప్డేట్ అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అలాగే మీకు వాట్సాప్ ఉంటే వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ ఉంటే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. జాయిన్ అయినట్టయితే మీకు ఎగ్జామ్ డేట్స్, రిజల్ట్ డేట్స్, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్, జాబ్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఛానల్లో జాయిన్ అవ్వడానికి డిస్క్రిప్షన్లో నేనైతే లింక్స్ అనేవి ప్రొవైడ్ చేశాను. ఆ లింక్ ద్వారా మీరైతే ఛానల్లో అయితే జాయిన్ అవ్వచ్చు. హలో స్టూడెంట్స్, ఇప్పుడు మనకు వచ్చేసి సిడబ్ల్యూసి అంటే ఏంటంటే మనకి సెంట్రల్ వేర్ హౌస్ కార్పొరేషన్, ఏ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్టేకింగ్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ కన్సూమర్ అఫైర్స్, ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ కింద వర్క్ చేస్తున్న సెంట్రల్ వేర్ హౌస్ కార్పొరేషన్ కంపెనీ అండి. ఈ సంస్థ నుండి మనకి ఏంటంటే అన్ని కూడా పర్మనెంట్ బేస్డ్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. బోత్ మెయిల్ అండ్ ఫీమేల్ ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. ఏ స్టేట్ వాళ్ళైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. మీ ఓన్ స్టేట్లోనే, మీ ఓన్ సిటీలోనే ఎగ్జామ్ అనేది రాయొచ్చు. అలాగే మీ ఓన్ స్టేట్ అండ్ మీ ఓన్ సిటీలోనే జాబ్ సంపాదించుకునే అవకాశం కూడా ఉందన్నమాట. అది మీకు ఫర్దర్గా నోటిఫికేషన్లోకి వెళ్ళాక జాబ్ లొకేషన్స్ ఎక్కడ వస్తున్నాయి, మన ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేవి ఎక్కడెక్కడ ఉన్నాయో కూడా మీకు ఫస్ట్ అదే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది వచ్చేసి మనకి సిడబ్ల్యూసి వాళ్ళది అఫీషియల్ వెబ్సైట్. ఇక్కడ మీరు చూడొచ్చు, న్యూ అని చెప్పేసి career@CWC డైరెక్ట్ రిక్రూట్మెంట్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. డైరెక్ట్ రిక్రూట్మెంట్ అంటే మీకు తెలిసిందే, అన్నీ కూడా పర్మనెంట్ బేస్డ్ జాబ్స్ అండి. ఏవి కూడా కాంట్రాక్ట్ బేస్డ్ కానీ అవుట్ సోర్సింగ్ జాబ్స్ ఏమి కావు. అన్నీ కూడా పర్మనెంట్ బేస్డ్ జాబ్స్ అన్నమాట. ఇక్కడ డైరెక్ట్ రిక్రూట్మెంట్ అంటే దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టయితే మీకు పేజ్ వచ్చేసి ఇట్లా ఓపెన్ అవుతుంది. కెరియర్స్ అని చెప్పేసి ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ కనిపిస్తుంది డైరెక్ట్ రిక్రూట్మెంట్ సిడబ్ల్యూసి అని చెప్పేసి ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టయితే మీకు పేజ్ వచ్చేసి ఇలా ఓపెన్ అవుతుంది. కిందకి చూసుకున్నట్టయితే కరెంట్ ఓపెనింగ్‌లో మీకు ఇక్కడ అడ్వర్టైజ్‌మెంట్ లింక్ మాట ఇది. దీని మీద క్లిక్ చేస్తే మీకు నోటిఫికేషన్ అనేది డౌన్‌లోడ్ అవుతుంది. అలాగే ఇక్కడ క్లిక్ హియర్ టు అప్లై. అప్లై చేసుకోవడానికి లింక్ కూడా మనకి ఇక్కడే ఇవ్వడం జరిగింది. అవన్నీ మీకు లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఫస్ట్ వచ్చేసి మీరు ఇక్కడ అడ్వర్టైజ్‌మెంట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టయితే మీకు నోటిఫికేషన్ అనేది ఇట్లా డౌన్‌లోడ్ అవుతుంది. ఈ నోటిఫికేషన్‌లో ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి అన్నీ కూడా మీకు చాలా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీరు వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఏ మాత్రం చిన్న డౌట్ ఉన్నా కింద కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేసి అడగండి. మీకు ఖచ్చితంగా నేనైతే రిప్లై ఇస్తాను. లేదు అనుకుంటే కాల్ మీ ఫోర్ యాప్ నుంచి మీరు ఫోన్ చేసి అడిగినా సరే, నేనే మీ ఫోన్ అనేది లిఫ్ట్ చేసి మీ డౌట్స్ అనేవి క్లారిఫై అయితే చేస్తాను. మీరు వీడియో వెళ్ళే ముందు ఏంటంటే, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. అలాగే ఆ లైక్ అనేది ఏంటంటే మీలాంటి స్టూడెంట్స్‌కి కొంతమందికి ఇది హెల్ప్‌ఫుల్ అయితే అవుతుంది. ఇప్పుడు మన నోటిఫికేషన్‌లో ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి డిస్కస్ చేద్దాము. ఇది వచ్చేసి మనకి అఫీషియల్ నోటిఫికేషన్ సెంట్రల్ వేర్ హౌస్ కార్పొరేషన్ అండి. అడ్వర్టైజ్‌మెంట్ నంబర్ ఇది. మనకి వేకెన్సీస్ డీటెయిల్స్ చూడండి. మనకి ఏంటంటే ఇక్కడ అన్నీ కూడా పోస్ట్ వైస్‌గా మనకి ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్టయితే మేనేజ్మెంట్ ట్రైనీ జనరల్ చూసుకున్నట్టయితే టోటల్‌గా వచ్చేసి 40 వేకెన్సీస్ ఉన్నాయి. వాళ్ళకి బేసిక్ సాలరీ వచ్చేసి 60,000 నుంచి స్టార్ట్ అవుతుంది. మీకు గ్రాస్ సాలరీ వచ్చేసి 85,000 పర్ మంత్ సాలరీ అయితే వస్తుందండి. మినిమమ్ ఏజ్ లిమిట్ వచ్చేసి 18 ఇయర్స్ నుంచి 28 ఇయర్స్ ఉన్న వాళ్ళ వరకు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అన్నిట్లికి కూడా ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది యాస్ పర్ గవర్నమెంట్ రూల్. అలాగే మేనేజ్మెంట్ ట్రైనీలో టెక్నికల్ చూసుకున్నట్టయితే 13 పోస్టులు ఉన్నాయి. సేమ్ సాలరీ అండి. 18 ఇయర్స్ నుంచి 28 ఇయర్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. అలాగే అకౌంటెంట్‌కి చూసుకున్నట్టయితే 9 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. 40,000 అనేది ఇనీషియల్‌గా బేసిక్ సాలరీ ఇస్తున్నారు. గ్రాస్ సాలరీ వచ్చేసి పర్ మంత్ మీకు 60,000 వరకు వస్తుంది. దీనికి ఏజ్ లిమిట్ వచ్చేసి 18 ఇయర్స్ నుంచి 30 ఇయర్స్ ఉన్న వాళ్ళ వరకు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. అలాగే సూపరింటెండెంట్ జనరల్ చూసుకున్నట్టయితే 22 పోస్టులు అయితే ఉన్నాయి. దీనికి కూడా సేమ్ సాలరీ, ఏజ్ లిమిట్ కూడా సేమేనండి. అలాగే జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్‌కి చూసుకున్నట్టయితే 81 పోస్టులు ఉన్నాయి. 81 కూడా పోస్ట్ వైస్‌గా డివైడ్ చేశారు. ప్రతీది కూడా మనకి పోస్ట్ వైస్‌గా ఇచ్చారు. ఎలా చూసుకోవాలంటే ఎస్సీ వాళ్ళకొచ్చేసి 17, ఎస్టీ వాళ్ళకొచ్చేసి 5, ఓబీసీ వాళ్ళకొచ్చేసి 18, యూఆర్ కేటగిరీ వాళ్ళకొచ్చేసి 33, అలాగే ఈడబ్ల్యూఎస్ వాళ్ళకొచ్చేసి 8 పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది. 29,000 అనేది ఇనీషియల్‌గా బేసిక్ సాలరీ ఇస్తున్నారు. గ్రాస్ సాలరీ మీకు 37,000 వరకు పర్ మంత్ సాలరీ అయితే వస్తుంది. 18 ఇయర్స్ నుంచి 28 ఇయర్స్ ఉన్నోళ్ళ వరకు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చండి. లెఫ్ట్‌లో ఇక్కడ 3, 4, 5 అని చెప్పేసి ఉన్నాయి కదా, ఇవి పోస్ట్ కోడ్‌లు. ఓకేనా? సీరియల్ నంబర్స్ కాదు. అవి ఒక పోస్ట్ కోడ్. ఇప్పుడు పోస్ట్ కోడ్ నెంబర్ 1 వచ్చేసి మేనేజ్మెంట్ ట్రైనీ. పోస్ట్ కోడ్ 3 వచ్చేసి అకౌంటెంట్. ఓకేనా? ఆ విధంగా మీరు చెక్ చేసుకోవాలి. అలాగే పోస్ట్ కోడ్ నెంబర్ 6 చూసుకున్నట్టయితే సూపరింటెండెంట్ జనరల్ అండి. 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయి దీనికి. 2 కూడా ఓపెన్ కేటగిరీకి అయితే ఇవ్వడం జరిగింది. 40,000 అనేది ఇనీషియల్‌గా బేసిక్ సాలరీ ఇస్తున్నారు. గ్రాస్ సాలరీ మీకు 60,000 వరకు వస్తుంది. 18 ఇయర్స్ నుంచి 30 ఇయర్స్ ఉన్న వరకు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ పోస్ట్ కోడ్ నెంబర్ 7 చూసుకున్నట్టయితే జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ ఎస్ఆర్‌డి. దీనికొచ్చేసి 29,000 అనేది ఇనీషియల్‌గా బేసిక్ సాలరీ ఇస్తున్నారు. 10 పోస్టులు అయితే దీనికి ఉన్నాయండి. 18 వయసు గల ఉన్న వాళ్ళ నుంచి 28 వయసు గల వాళ్ళ వరకు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. అంటే 18 ఇయర్స్ నుంచి 28 ఇయర్స్ ఉన్న వాళ్ళ వరకు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఏజ్ రిలాక్సేషన్ యాస్ పర్ గవర్నమెంట్ రూల్ ప్రకారంగా అన్నిటికి కూడా అప్లికేబుల్ అయితే అవుతుంది.
జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ చూసుకున్నట్టయితే దీనికొచ్చేసి 2 పోస్టులున్నాయి. 2 పోస్టులు కూడా ఓపెన్ కేటగిరీకి అయితే ఇవ్వడం జరిగింది. 29,000 అనేది ఇనీషియల్‌గా బేసిక్ సాలరీ ఇస్తున్నారు. 18 ఇయర్స్ నుంచి 28 ఇయర్స్ ఉన్న వరకు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు నెక్స్ట్ వెళ్ళే ముందు ఏంటంటే మీకు ఇవి ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేవి ఎక్కడున్నాయి, ఏంటి అని చెప్పి మీకు చూపిస్తాను చూడండి. పేజ్ నంబర్ 23లోకి వెళ్ళినట్టయితే మీకు ఇక్కడ ఎగ్జామినేషన్ సెంటర్స్ ఉంటాయండి. ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చేసి ఆల్ ఓవర్ ఇండియా మన ఓన్ స్టేట్‌లోనే ఎగ్జామ్ అనేది రాయొచ్చు. ఇక్కడ మన ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ చూసుకున్నట్టయితే నెల్లూరు, గుంటూరు, కర్నూలు, రాజమండ్రి, విశాఖపట్నం, తిరుపతి అండ్ కాకినాడ. ఓకేనా? ఇవి అయితే మనకి ఇవ్వడం జరిగింది. అలాగే నెక్స్ట్ వచ్చేసి తెలంగాణ చూసుకున్నట్టయితే హైదరాబాద్, కరీంనగర్, వరంగల్. ఓకేనా? అలాగే ప్రతి స్టేట్ నుంచి ఇంపార్టెంట్ సిటీస్‌ని అయితే సెలెక్ట్ చేయడం అయితే జరిగింది. ఈ విధంగా మీరు ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేవి చూసుకోండి. మీ స్టేట్‌లో ఏ సిటీ అయితే ఉన్నదో ఆ సిటీని యాస్ ఎర్లీ యాస్ పాసిబుల్ మీరు అప్లై చేసుకున్నప్పుడు సెలెక్ట్ చేసుకున్నట్టయితే మీరు చాలా త్వరగా అప్లై చేసుకున్నట్టయితే మీకేంటంటే మీకు దగ్గర ఉన్న సిటీ అయితే వస్తుంది. లేదంటే తర్వాత మారిపోతుంటదన్నమాట. యాస్ పర్ ఎవరైతే త్వరగా అప్లై చేసి ప్రిఫరెన్స్ ఇచ్చుకుంటారో వాళ్ళకే మీకు దగ్గరలో లొకేషన్‌కొస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్లేస్ ఆఫ్ పోస్టింగ్. ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ చూసుకున్నట్టయితే ఈ సెంట్రల్ వేర్‌హౌస్ కార్పొరేషన్ వాళ్ళది ఆల్ ఓవర్ ఇండియాలో ఉంది. ఆల్ ఓవర్ ఇండియాలో మనం ఇక్కడ ఆంధ్రప్రదేశ్ చూసుకుందాం. ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ వాళ్ళకి చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్‌లో ఇక్కడ అనకాపల్లి అని, అనంతపూర్ అని, వైజాగ్ అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకి చిలకలూరిపేట, అండ్ నెక్స్ట్ గుంటూరు, కడప, అండ్ నెక్స్ట్ కాకినాడ, మచిలీపట్నం ఇవన్నీ కూడా ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న ఇంపార్టెంట్ సిటీస్ ఈ యొక్క ఏదైతే ఈ సంస్థ అనేది స్థాపించారో ఈ అన్ని చోట్ల ఉందండి. ఓకేనా? ఇక్కడ మనకి ఏంటంటే పోస్టింగ్ వచ్చే అవకాశం అయితే ఉంది. ఇప్పుడు మీకు బయట ఇంకెక్కడైనా పోస్టింగ్ వచ్చినా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అస్సాంలో గాని, హర్యానాలో గాని పోస్టింగ్ వచ్చినా ఆఫ్టర్ 3, 4 ఇయర్స్ తర్వాత మీరు మీ ఓన్ స్టేట్‌కి ట్రాన్స్‌ఫర్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఓకే. నెక్స్ట్ తెలంగాణ చూసుకున్నట్టయితే హైదరాబాద్, నెక్స్ట్ వచ్చేసి ఆదిలాబాద్ అండ్ నెక్స్ట్ కూకట్పల్లి ఇవన్నీ కూడా మనకేంటంటే హైదరాబాద్‌లో ఉన్న మెయిన్ ఇంపార్టెంట్ సిటీస్‌లో ఏవైతే వీళ్ళ సంస్థలు ఎక్కడైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. సిద్దిపేట, అలాగే నెక్స్ట్ వరంగల్ అని చెప్పేసి, నిజామాబాద్ అని ఇవన్నీ కూడా ఏంటంటే హైదరాబాద్, తెలంగాణలో ఉండేవన్నమాట. అలాగే కేరళలో ఏ సిటీస్‌లో ఉన్నాయి, రాజస్థాన్‌లో ఏ సిటీస్ ఉన్నాయి, అలాగే ఉత్తరాఖండ్ నుంచి ఏ సిటీస్ ఉన్నాయి ఏంటి అని చెప్పేసి ప్రతీది కూడా మనకి ఇక్కడ చాలా క్లియర్‌గా అయితే ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనం నెక్స్ట్ ఏమైందో ఎక్స్‌ప్లెయిన్ చేసుకుందాం అంటే ఇక్కడ ఇన్‌స్ట్రక్షన్స్ ఇష్యూడ్ బై ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. మనకి ఏ ఇన్‌స్ట్రక్షన్స్ ఇచ్చారంటే మినిమమ్ ఏజ్ లిమిట్ అనేది 18 ఇయర్స్ ఉంటేనే మీరు అప్లై చేయడానికి అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి పోస్ట్ కోడ్ నంబర్ 1, 2 మేనేజ్మెంట్ ట్రైనీకి ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళకి 1 ఇయర్ ట్రైనింగ్ అయితే ఉంటుంది. 1 ఇయర్ ట్రైనింగ్‌లో మీకేంటంటే ఓన్లీ కన్సల్టెంట్ పే అని చెప్పేసి మీకు ఇంత సాలరీయే ఇస్తారన్నమాట. ఓకేనా? అది ఫిక్స్ చేస్తారు. ఒక 59,000 60,000 అనేది ఫిక్స్ చేస్తారు. 1 ఇయర్ పాటు అదే సాలరీ ఇస్తారు. తర్వాత మీకేంటంటే మిమ్మల్ని రెగ్యులరైజ్ చేస్తారు. రెగ్యులర్ పే కింద మీకు సీనియర్ అసిస్టెంట్ చూడండి ఇక్కడ సీనియర్ అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్ మీకిస్తారు. ఫస్ట్ ఇనీషియల్‌గా మేనేజ్మెంట్ ట్రైనీ ఇస్తారండి. 1 ఇయర్ పాటు మీరు మేనేజ్మెంట్ ట్రైనీ కింద వర్క్ చేయాల్సి ఉంటుంది. ఆఫ్టర్ 1 ఇయర్ సీనియర్ అసిస్టెంట్ మేనేజర్ పోస్ట్ మీకిచ్చి దానికి తగ్గట్టుగా మీకు పే స్కేల్ లెవెల్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? అన్నీ కూడా పర్మనెంట్ బేస్డ్ జాబ్సే. నెక్స్ట్ అలాగే పోస్ట్ కోడ్ నంబర్ 1, 2, 3, 4, 5, 6, 7, 8 అన్నిట్లికి కూడా బేసిక్ సాలరీ అండి, అలవెన్సెస్ అన్నిట్లికి కూడా సేమ్‌గానే ఉంటాయన్నమాట. ఏజ్ రిలాక్సేషన్ యాస్ పర్ గవర్నమెంట్ రూల్ అంటే ఎస్సీ, క్యాండిడేట్స్‌కి వచ్చేసి 5 ఇయర్స్ అనేది ఉంటుంది. ఓబీసీ వాళ్ళకొచ్చేసి 3 ఇయర్స్, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్‌కి వచ్చేసి 10 ఇయర్స్. ఎవరైతే ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఉంటారో వాళ్ళకి 5 ఇయర్స్ అనేది ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుందండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి సెలక్షన్ ప్రొసీజర్ చూసుకున్నట్టయితే పోస్ట్ కోడ్ నంబర్ 1, 2, 3, 4 మేనేజ్మెంట్ ట్రైనీ అండ్ నెక్స్ట్ వచ్చేసి అకౌంట్ సూపర్డెంట్‌కి వీటిలకి చూసుకున్నట్టయితే ఆన్‌లైన్ రిటన్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఫాలోడ్ బై ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. ఓకేనా? ఇంటర్వ్యూ ప్లస్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా మీకు అప్పుడే జరుగుతుంది. ఎవరైతే జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్‌కి అప్లై చేస్తున్నారో వాళ్ళకి ఆన్‌లైన్ ఎగ్జామ్ ఒకటే ఉంటుంది. తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కి వెళ్ళిపోవచ్చు వాళ్ళు. ఓకేనా? వాళ్ళకి ఇంటర్వ్యూ అయితే ఏమి కండక్ట్ చేయరు. అండ్ నెక్స్ట్ వచ్చేసి పోస్ట్ కోడ్ నంబర్ 6 చూసుకున్నట్టయితే సూపర్డెంట్ జనరల్‌కి ఇక్కడ వాళ్ళకొచ్చేసి ఆన్‌లైన్ టెస్ట్ ఉంటుంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఫాలోడ్ బై ఇంటర్వ్యూ కూడా మీకు ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి పోస్ట్ కోడ్ నంబర్ 7 అండ్ 8 చూసుకున్నట్టయితే ఓన్లీ రిటన్ ఎగ్జామ్ ఉంటుందండి. తర్వాత మీకు డైరెక్ట్‌గా డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కి అయితే పిలవడం జరుగుతుంది. ఇంపార్టెంట్ డేట్స్ మనం చూసుకున్నట్టయితే ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ అనేది మనకి 14థ్ డిసెంబర్ 2024 నుంచి 12థ్ జనవరి 2025 వరకు ఎనేబుల్‌లో ఉంటుంది. ఈలోపు మీరు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకుంటే సరిపోతుంది. ఎటువంటి ఆఫ్‌లైన్ అప్లికేషన్ కూడా ఏం పంపించాల్సిన అవసరం లేదు. డౌన్‌లోడ్ ఆఫ్ కాల్ లెటర్స్ ఏంటంటే మీకు 10 డేస్ బిఫోర్ ముందు మీకేంటంటే ఎగ్జాము ఒక 10 డేస్ బిఫోర్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు 12 కదండీ! 12వ తారీఖున మీకు ఎగ్జామ్ అయితే 10 రోజుల ముందు అంటే 2వ తారీఖునే మీకైతే అడ్మిట్ కార్డ్స్ అనేవి మీ మెయిల్ ద్వారా, మెసేజ్ ద్వారా వీళ్ళైతే తెలియజేస్తారు. డౌన్‌లోడ్ చేసుకోమని చెప్పి వాళ్ళే మీకు మెయిల్ చేస్తారు అండ్ మెసేజ్ కూడా చేస్తారు. నేషనాలిటీ చూసుకున్నట్టయితే ఆల్ ఇండియన్ సిటిజన్స్ ఆర్ ఎలిజిబుల్ అండి. బోత్ మెయిల్ అండ్ ఫీమేల్ ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చెప్పే ముందు ఏంటంటే
కొన్నిట్లికి హైయర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే అడగడం జరిగింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేనేజ్మెంట్ ట్రైనీ జనరల్ చూసుకున్నట్టయితే మాస్టర్స్ అయితే అడగడం జరిగిందన్నమాట ఇక్కడ. డిగ్రీ విత్ ఫస్ట్ క్లాస్ మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేటివ్ అంటే ఎవరైతే మాస్టర్స్ కంప్లీట్ చేసిన ఉంటారో వాళ్ళు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు ఈ కేటగిరీలో చూడండి. ఎటువంటి ఎక్స్‌పీరియన్స్ అనేది ఏమీ అవసరం లేదు. ఎక్స్‌పీరియన్స్ ఏమైనా కావాలంటే ఇక్కడ మెన్షన్ చేస్తారు. ఇక్కడ నిల్ అని ఇచ్చారంటే ఎక్స్‌పీరియన్స్ అవసరం లేదండి. ఓకేనా? అలాగే మనం ఇక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేసుకోవాల్సిన పోస్టులు ఏవైతే ఉన్నాయో అవి నేను మార్క్ చేశాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాము. ఇక్కడేంటంటే జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ చూడండి. అలాగే జూనియర్ టెక్నికల్ నెక్స్ట్ వచ్చేసి ఈ 2 పోస్టులకి కూడా పోస్ట్ కోడ్ నంబర్ 7 అండ్ 8కి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది సేమేనండి. రెండిట్లకి ఒకసారి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను చూడండి. జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ ఎస్ఆర్‌డికి ఈ రెండిట్లకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటంటే డిగ్రీ ఇన్ అగ్రికల్చర్ చేసిన వాళ్ళు గాని, ఓకేనా? అగ్రికల్చర్ డిగ్రీ ఎవరైతే చేసిన ఉంటారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. లేదు అనుకుంటే డిగ్రీ విత్ జువాలజీ సబ్జెక్ట్ మీకు జువాలజీ అనేది ఒక సబ్జెక్ట్ అయితే దీనికి అప్లై చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బీఎస్సీలో ఎంపీసీఎస్ చేస్తారు. మ్యాథ్స్, ఫిజిక్స్, కంప్యూటర్ సైన్స్ అని చెప్పేసి. ఇప్పుడు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ డిగ్రీ విత్ ఫిజిక్స్ అని అడిగారనుకోండి ఎంపీసీఎస్ చేసిన వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే ఫిజిక్స్ అనేది ఒక కామన్ సబ్జెక్ట్ కదా వాళ్ళకి. అలాగా ఎవరికైతే జువాలజీ అనేది ఒక సబ్జెక్ట్ అవుతుందో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. కెమిస్ట్రీ అయినా అప్లై చేసుకోవచ్చు. అలాగే బయోకెమిస్ట్రీ అనేది కూడా ఒక సబ్జెక్ట్ అయితే మీరు దీనికి అప్లై చేసుకోవచ్చు. బట్ ఆ సబ్జెక్ట్ అనేది మీ మెయిన్ కోర్స్ అవ్వాలి. ఓకేనా? ఏదో ఇప్పుడు ఒక సబ్జెక్ట్ ఉంది కాకుండా అది మీ మెయిన్ కోర్స్ అవ్వుండాలి. అంటే మీ 3 ఇయర్స్ కూడా ఆ సబ్జెక్ట్ కవర్ అయ్యి ఉంటేనే మీరు దీనికి అప్లై చేసుకోవడానికి అవుతుందన్నమాట. సేమ్ జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ కూడా సేమేనండి. డిగ్రీ ఇన్ అగ్రికల్చర్ గాని, డిగ్రీ ఇన్ జువాలజీ గాని, కెమిస్ట్రీ గాని లేదంటే బయోకెమిస్ట్రీ ఉన్నవాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. సేమ్ దీనికి కూడా అంతేనండి. జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ పోస్ట్ కోడ్ నంబర్ 5 కూడా సేమ్. ఓకేనా? 5, 7, 8 అనేది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది సేమేనండి. ఎటువంటిది ఏమీ చేంజ్ లేదు. నెక్స్ట్ వచ్చేసి పోస్ట్ కోడ్ నంబర్ 4 అండ్ 6 ఈ రెండిట్లకి చూసుకున్నట్టయితే సూపరింటెండెంట్ జనరల్‌లో ఎస్ఆర్‌డి అని చెప్పేసి ఉంది కదా! ఈ రెండిట్లకి కూడా పోస్ట్ కోడ్ అనేది సేమ్. ఏదైతే పీజీ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్ పీజీ అంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఎనీ డిసిప్లిన్ చేసిన వాళ్ళు ఎవ్వరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. దేనికి కూడా ఈ ఎక్స్‌పీరియన్స్ అనేది అవసరం లేదండి. ఓకేనా? నేను ఇందాక ఎక్స్‌ప్లెయిన్ చేసినవి కూడా ఎక్స్‌పీరియన్స్ అయితే ఏమీ అవసరం లేదు. ఇక్కడ ఏది ఎక్స్‌పీరియన్స్ అడిగారంటే అకౌంటెంట్‌కి మాత్రమే 3 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ అడిగారు. రిమైనింగ్ దేనికి కూడా ఎక్స్‌పీరియన్స్ అయితే అవసరం లేదు. అకౌంటెంట్‌కొచ్చేసి బీకామ్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. బీఏ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అలాగే చార్టర్డ్ అకౌంట్స్ సీఏ చేసిన వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. బట్ మీకు 3 ఇయర్స్ అనేది ఎక్స్‌పీరియన్స్ అనేది కంపల్సరీగా ఉండాలి. ఆ 3 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉంటేనే మీరు అప్లై చేసుకోవడానికి ఇదేనండి ఈ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్. ఇందులో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. నా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇది. నేను ఈ పోస్ట్‌కి అప్లై చేయాలనుకుంటున్నాను. నేను అప్లై చేయొచ్చా? లేదా? అని మీరు క్లియర్‌గా అడిగితే నేను సింపుల్‌గా మీకు ఆన్సర్ అయితే చేస్తానన్నమాట. అప్లై చేయొచ్చయితే అప్లై చేయొచ్చని పెడతాను. అప్లై చేయకూడదంటే చేయకూడదని పెడతాను. మీరు డైరెక్ట్‌గా ఏంటంటే మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ పెట్టేసి నేను ఎలిజిబుల్లా కాదా అని అడుగుతారన్నమాట. అంటే ఇప్పుడు మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ తగ్గట్టుగా నేను ఈ నోటిఫికేషన్ మొత్తం ఎతకాల్సొస్తది. ఎందుకంటే నేను నంబర్ ఆఫ్ నోటిఫికేషన్ చేస్తాను కాబట్టి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్‌లన్నీ నాకు గుర్తుండవు. అందుకు మీరేంటంటే పోస్ట్ కోడ్ మెన్షన్ చేయండి. ఆ పోస్ట్ కోడ్‌కి రిలవెంట్‌గా మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది పెట్టారనుకోండి. నేను వెంటనే నోటిఫికేషన్ ఓపెన్ చేసి మీరు ఎలిజిబుల్లా కాదని చెప్పేసి చూసేసి వెంటనే రిప్లై ఇస్తానన్నమాట. మీరు ఓన్లీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ పెడితే నేను ఎతకడానికి టైం పడతది. మీకు రిప్లై ఇవ్వడానికి కూడా లేట్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ కంప్యూటర్ నాలెడ్జ్ అనేది కంపల్సరీగా ఉండాలి అందరికీ కూడా. ఎటువంటి రిలవెంట్ సర్టిఫికేట్ అవసరం లేదు. కంప్యూటర్ రిలేటెడ్‌గా సర్టిఫికేట్స్ అవసరం లేదు. బట్ ఏంటంటే మీకు కంప్యూటర్ నాలెడ్జ్ అయితే ఉండాలి. ఏజ్ రిలాక్సేషన్ చెప్పాను కదండీ! యాస్ పర్ గవర్నమెంట్ రూల్ ఎస్సీ, క్యాండిడేట్స్‌కొచ్చేసి 5 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకొచ్చేసి 3 ఇయర్స్, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్‌కొచ్చేసి 10 ఇయర్స్, అలాగే ఎక్స్ సర్వీస్ మెన్‌కొచ్చేసి 5 ఇయర్స్ అనేది ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ అలాగే ఇవన్నీ కూడా ఏంటంటే పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్‌కి సంబంధించింది. ఇంకా మనకి ఇంపార్టెంట్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయంటే ఇక్కడ మనకి ఆన్‌లైన్ ఎగ్జామినేషన్ అండి. ఎగ్జామినేషన్ అనేవి ఎలా కండక్ట్ చేస్తారు ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం అకౌంటెంట్‌కి మనకిచ్చారు. అలాగే మేనేజ్మెంట్ ట్రైనీకి ఇచ్చారు. దేనికి ఎక్స్‌ప్లెయిన్ చేయాలంటే నేను ఇప్పుడు సూపరింటెండెంట్‌కి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. రిమైనింగ్ కూడా అట్లానే చూసుకోవాలి. ఓకేనా? ఇందులో మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే ఎన్ని సబ్జెక్ట్స్ నుండి వస్తున్నాయి చూడండి. 1, 2, 3, 4 సబ్జెక్ట్స్ ఉంటాయండి. అందులో ఫస్ట్ వచ్చేసి రీజనింగ్ అండ్ కంప్యూటర్ యాప్టిట్యూడ్ నుంచి 60 క్వెషన్స్ వస్తాయి. 60 మార్క్స్. ఎగ్జామినేషన్ మీడియా వచ్చేసి ఇంగ్లీష్ అండ్ హిందీలో ఉంటుంది. 50 మినిట్స్ టైం అయితే ఉంటుంది. అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి 40 క్వెషన్స్ వస్తాయి. 40 మార్క్స్. ఇంగ్లీష్‌లో ఉంటుంది. 25 మినిట్స్ టైం అయితే ఉంటుంది. అలాగే డేటా అనాలిసిస్ నుంచి చూసుకున్నట్టయితే 60 క్వెషన్స్ ఉంటాయి. 60 మార్క్స్. ఇంగ్లీష్ అండ్ హిందీలో ఉంటుందండి. 50 మినిట్స్ టైం అయితే ఉంటుంది. జనరల్ అవేర్స్ నుంచి 40 క్వెషన్స్, 40 మార్క్స్. ఇంగ్లీష్ అండ్ హిందీలో లాంగ్వేజ్‌లో ఉంటుంది. తెలుగు లాంగ్వేజ్‌లో టెస్ట్ అయితే ఉండదు. బోత్ హిందీ అండ్ ఇంగ్లీష్‌లో ఉంటుంది. మీ సూటబుల్ లాంగ్వేజ్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. 25 మినిట్స్ అయితే టైం ఉంటుంది. టోటల్‌గా మనకి 200 క్వెషన్స్ ఉంటాయి. 200 మార్క్స్‌కి అయితే కండక్ట్ చేస్తారు. 2 అవర్స్ 30 మినిట్స్ టైం అయితే మీకుంటుంది. నెగెటివ్ మార్కింగ్ కూడా ప్రతి ఒక్క పోస్ట్‌కి ఉంది. 1/4 నెగెటివ్ మార్కింగ్ ఉంది.
మీరు ఒక్క తప్పు పెట్టినా అది నెగెటివ్ మార్కింగ్‌లోకి వెళ్తుంది. అటెంప్ట్ చేయకుండా వదిలేస్తేనే బెటర్ మీకు తెలియకపోతే. ఓకేనా? ప్రతి పోస్ట్‌కి కూడా ఇక్కడ మనకి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి? ఎన్ని క్వెషన్స్ వస్తాయి? ఏంటి అని చెప్పి ఇచ్చారు. ఈ యొక్క సబ్జెక్ట్‌లో కూడా ఏ టాపిక్స్ వస్తాయో కూడా మనకి సిలబస్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ సిలబస్ ఫర్ మేనేజ్మెంట్ ట్రైనింగ్ జనరల్ చూసుకున్నట్టయితే మనకి ఏ సబ్జెక్ట్ నుండి ఏ టాపిక్స్ వస్తాయి? ఎన్ని మార్క్స్‌కున్నది? ఏ ఏ టాపిక్స్? చాలా క్లియర్‌గా ప్రతి పోస్ట్‌కైతే ఇవ్వడం జరిగిందండి. ఓకేనా? అకౌంట్స్‌కి సంబంధించి ఇప్పుడు ఫైనాన్షియల్ అకౌంట్స్ 30 మార్క్స్‌కుంది. 30 మార్క్స్‌లో ఏ టాపిక్స్ చదవాలి ఏంటని చెప్పి మనకి ఇవ్వడం జరిగిందన్నమాట. ఓకేనా? ఇవన్నీ కూడా మీరు ఈ సిలబస్‌ని చదివినట్టయితే ఈజీగా ఈ ఎగ్జామ్ అనేది క్రాక్ చేయొచ్చు. అలాగే ఇక్కడ చెప్పాను కదా! 1/4 అనేది నెగెటివ్ మార్కింగ్ అయితే ఉంటుంది. ఎగ్జామినేషన్ సెంటర్స్ మీకు ఆల్రెడీ చెప్పాను కదండీ! ఎగ్జామినేషన్ సెంటర్స్ ఏదైతే మీరు యాస్ ఎర్లీ యాస్ పాసిబుల్ అప్లై చేసుకున్నట్టయితే మీకు ఆ ఎగ్జామినేషన్ సెంటర్ అయితే వస్తుంది. కట్ ఆఫ్ స్కోర్ చూసుకున్నట్టయితే మేనేజ్మెంట్ ట్రైనీకి, అకౌంట్స్‌కి అండ్ నెక్స్ట్ సూపరింటెండెంట్ పోస్టులకి అప్లై చేసుకుంటే 1:5 రేషియోలో పిలుస్తారు. ఎందుకంటే వాళ్ళకి ఇంటర్వ్యూ కూడా ఉంటుంది కాబట్టి. జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్‌కి వచ్చేసి 1:3 రేషియోలో అయితే మీకు పిలవడం జరుగుతుంది. ఇంటర్వ్యూ అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ టు బి కండక్టెడ్ అట్ ఢిల్లీ. మీకు ఢిల్లీలోనే ఇంటర్వ్యూ అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే జరుగుతుంది. ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కి వెళ్ళేటప్పుడు మాత్రం మీకైతే ట్రాన్స్‌పోర్ట్ అలవెన్సెస్ అనేవి వీళ్ళే ప్రొవైడ్ చేస్తారు. ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ కూడా మీ ఒరిజినల్ డాక్యుమెంట్స్ అనేవి ఏవేవి పట్టుకెళ్ళాలి ఏంటి అని చెప్పేసి ఇంటర్వ్యూ టైమ్‌లో మీకు ఇంటర్వ్యూకి పిలుస్తారు కదండీ! ఆ డాక్యుమెంటు. నెక్స్ట్ ఏదైతే మీరు ఇప్పుడు అప్లై చేస్తున్నారో ఆ అప్లికేషన్ ప్రింటౌట్, డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కింద మీ దగ్గర డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్ లేదంటే 10థ్ మార్క్ లిస్ట్ ఉన్నా సరిపోతుంది. అలాగే ఐడెంటిటీ ప్రూఫ్ అండ్ నెక్స్ట్ మార్క్స్ సర్టిఫికేట్స్ ఎస్సీ, ఎస్సీ క్యాండిడేట్స్ ఏవైతే ఉంటాయో ఓబీసీ వాళ్ళకి క్యాస్ట్ సర్టిఫికేట్స్ ఉంటాయి కదా! క్యాస్ట్ సర్టిఫికేట్ అట్లానే మీకేంటంటే నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకొచ్చేసి ఈడబ్ల్యూఎస్, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్‌కొచ్చేసి పీడబ్ల్యూడీ సర్టిఫికేట్స్ కూడా ఎనీ అదర్ రిలవెంట్ డాక్యుమెంట్స్ మీ దగ్గర ఏమైనా ఉంటే అవన్నీ కూడా మీరు పట్టుకెళ్ళొచ్చు. ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికేట్స్ ఏమైనా ఉంటే ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికేట్ కూడా మీరు పట్టుకొని వెళ్ళొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఎలా అప్లై చేసుకోవాలి ఏంటంటే మీకు చెప్పాను కదండీ ఇంపార్టెంట్ డేట్స్ 14థ్ డిసెంబర్ నుంచి 12థ్ జనవరి లోపు మీరు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాలి. ఫోటో, సిగ్నేచర్, లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ చూడండి వైట్ పేపర్ విత్ బ్లాక్ ఆర్ బ్లూ ఇంక్‌తో ఉండాలి. ఓకేనా? వైట్ పేపర్ మీద మీ లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ ఏసి అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. అట్లానే మీకు ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ చూడండి ఇక్కడ ఒక పారాగ్రాఫ్ ఇచ్చారు. ఇది మీ ఓన్ రన్నింగ్ హ్యాండ్ రైటింగ్‌లో ఏ4 షీట్‌లో రాసి ఇది స్కాన్ చేసి అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. హ్యాండ్ రైటింగ్ డిక్లరేషన్ అంటారన్నమాట. అప్లికేషన్ ఫీజ్ విషయానికి వచ్చినట్టయితే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఎక్స్ సర్వీస్ మెన్ అండ్ ఉమెన్ కేటగిరీస్‌కి వచ్చేసి అప్లికేషన్ ఫీజ్ అయితే ఏమీ లేదు. చార్జెస్ అయితే రూ. 500 ఉంటుంది. రూ. 500 మీరు ఆన్‌లైన్‌లో పే చేయాల్సి ఉంటుంది. అండ్ అదర్ క్యాండిడేట్స్ యూఆర్ అండ్ ఈడబ్ల్యూఎస్ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్‌కి వచ్చేసి అప్లికేషన్ ఫీజ్ 850 అండ్ 500 అంటే టోటల్‌గా 1350 అనేది అప్లికేషన్ ఫీజ్ అయితే పే చేయాల్సి ఉంటుంది. కొద్దిగా ఏంటంటే అప్లికేషన్ ఫీజ్ అనేది ఎక్కువగా ఉంది కాబట్టి మీరు ఖచ్చితంగా ప్రిపేర్ అయ్యాను. నేను ఎగ్జామ్ రాస్తే కొద్దిగా క్వాలిఫై అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది అనేవాళ్ళు మాత్రమే అప్లై చేయండి. అండ్ ఎవరైతే ఇక్కడ ఉమెన్ క్యాండిడేట్స్ అయితే ఇవ్వడం జరిగిందో, ఉమెన్ క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే వాళ్ళకి రూ. 500 అప్లికేషన్ ఫీజ్. క్యాస్ట్‌తో సంబంధం లేదు. ఉమెన్ క్యాండిడేట్స్ అందరికీ కూడా రూ. 500 అనేది అప్లికేషన్ ఫీజ్. ఇది ఎలా అప్లై చేయాలి ఏంటంటే మీకు లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. లేదంటే నోటిఫికేషన్ ఓపెన్ చేసి ఇక్కడ ప్రొసీజర్ ఫర్ అప్లై ఉంది కదా! దీని మీద మీరు క్లిక్ చేసినా సరే ఆ పేజ్‌కి వెళ్ళిపోతుందన్నమాట. ఓకేనా? మీకు అట్ ది ఎండ్ ఆఫ్ దిస్ వీడియో మీకు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మోడ్ ఆఫ్ పేమెంట్ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, యూపీఐ పేమెంట్స్ అంటే ఫోన్‌పే, గూగుల్ పే ద్వారా మీరైతే పేమెంట్ అయితే చేయొచ్చు. ప్రతీది కూడా మీకు మెయిల్ అండ్ మెసేజ్ ద్వారా వీలైతే అప్డేట్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. జనరల్ ఇన్‌స్ట్రక్షన్స్ చూసుకున్నట్టయితే మీరు మల్టిపుల్ అప్లికేషన్స్ అనేవి పెట్టొచ్చు. ఓకేనా? బట్ ఏంటంటే ఈచ్ పోస్ట్‌కి సెపరేట్ అప్లికేషన్ అయితే పెట్టాల్సి ఉంటుంది. మీరు ఒక పోస్ట్‌కే అప్లై చేయండి. అప్లికేషన్ ఫీజ్ ఎక్కువగా ఉంది కాబట్టి మీరు ఆ ఒక్కదానికే కొద్దిగా గట్టిగా ప్రిపేర్ అవ్వండి. ఓకేనా? ఇప్పుడు 2 పడవల మీద అడుగు పెడితే కొద్దిగా ఇబ్బందిగానే ఉంటుంది. ఒకదాని మీదే వెళ్ళండి. ఔట్ స్టేషన్ క్యాండిడేట్స్‌కి ఎవరైతే డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఇంటర్వ్యూకి వెళ్తున్నారో వాళ్ళకి థర్డ్ ఏసీవి అయితే వీళ్ళైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకేనా? అండ్ నెక్స్ట్ అనదర్ ఇంపార్టెంట్ పాయింట్స్ మీకు ఆల్రెడీ ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేసేసాను. అలాగే మీకు పోస్టింగ్ అనేది ఎక్కడొస్తుందో కూడా మీకు ఆల్రెడీ ఇవన్నీ కూడా పోస్టింగ్ ఏరియాస్ కూడా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేశానండి. ఇది నోటిఫికేషన్ ఇంపార్టెంట్ పాయింట్స్. ఇవన్నీ ఎనెక్సా ఫార్మ్స్ మాట. డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైమ్‌లో మీకు ఇవి యూజ్ అవుతాయి. ఇప్పుడు ప్రెజెంట్ అవేం మీకు అవకాశం అయితే ఏం లేదు యూజ్ చేయాల్సింది. ఇప్పుడు మనం రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది చూద్దాము. అది ఎలా అప్లై చేయాలి ఏంటి అని చెప్పేసి. డిస్క్రిప్షన్ ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేస్తే మీకు పేజ్ వచ్చేసి ఇట్లా ఓపెన్ అవుతుంది. మీ దగ్గర ఆల్రెడీ లాగిన్ డీటెయిల్స్ ఉన్నట్టయితే రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్వర్డ్ క్యాప్చర్ ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయండి. లేకపోతే ఇక్కడ క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ అని ఉంటుంది కదండీ! దాని మీద క్లిక్ చేసినట్టయితే న్యూగా రిజిస్ట్రేషన్ అవుతుంది. యాక్చువల్‌గా మీరు ఇది ఫస్ట్ టైమ్ అప్లై చేయడానికైతే ఇక్కడ క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ ఉంటుంది కదా! అందరూ కూడా న్యూ రిజిస్ట్రేషన్ మీదే క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే మీకు పేజ్ వచ్చేసి ఇట్లా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు మీ ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్ అంటే 10థ్ క్లాస్ మార్క్ లిస్ట్ మీద ఏదైతే మీ నేమ్ ఉందో ఈ వైట్ బాక్స్‌లో మీరు ఎంటర్ చేసినట్టయితే ఇక్కడ ఫుల్ నేమ్ అపియర్ అవుతుందన్నమాట. ఓకేనా? సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా మీ 10థ్ మార్క్ లిస్ట్‌లో అది మ్యాచ్ అవుతుందో లేదో ఒకసారి వెరిఫై చేసుకోండి. తర్వాత మొబైల్ నంబర్ డీటెయిల్స్ అలాగే ఈమెయిల్ ఐడీ, సెక్యూరిటీ క్యాప్చర్ ఎంటర్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేసినట్టయితే ఫోటో, సిగ్నేచర్ అప్‌లోడ్ చేయమంటారు. తర్వాత డీటెయిల్స్‌కొచ్చేసి మీ కమ్యూనికేషన్ డీటెయిల్స్ అంటే మీ అడ్రెస్ ఎంటర్ చేయాలి.
తర్వాత ప్రివ్యూ, తర్వాత అప్‌లోడ్స్ దగ్గరకొచ్చేసి మీ లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్, అలాగే మీ సర్టిఫికేట్స్, క్యాస్ట్ సర్టిఫికేట్స్, అలాగే మార్క్ లిస్ట్ అన్నీ కూడా అప్‌లోడ్ చేయాల్సుంటుంది. తర్వాత పేమెంట్ చేస్తే మీకైతే రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ అనేవి జనరేట్ అవుతాయి. ఆ డీటెయిల్స్ యూజ్ చేసుకొని లాగిన్ అయినట్టయితే మీరు ఏ పోస్ట్‌కైతే అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్ మీరు డైరెక్ట్‌గా అప్లై చేసుకోవచ్చమాట. ఓకేనా? ఇదేనండి నోటిఫికేషన్‌లో ఇంపార్టెంట్ పాయింట్స్. అలాగే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కూడా ఇదే. ఇందులో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. మీకు ఖచ్చితంగా నేనైతే రిప్లై ఇస్తాను. లేదు అనుకుంటే కాల్ మీ ఫర్ యాప్ నుంచి కాల్ చేసినా సరే నేనే లిఫ్ట్ చేసి మీ డౌట్స్ అనేవి అయితే క్లారిఫై అయితే చేస్తాను. థాంక్ యూ సో మచ్ అండి ఫర్ వాచింగ్ వీడియో. కీప్ సపోర్టింగ్ మీ.